హాయ్ ఎవ్రీవన్, జై జనసేన. గోపాలకృష్ణ లాగ్స్కి తిరిగి స్వాగతం. పవన్ కళ్యాణ్ గారు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరుగుతున్న విషయాన్ని ప్రశ్నించిన తరువాత, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు నిరసనలు వ్యక్తం చేసిన తర్వాత ఏర్పడిన కొత్త తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తన తొలి సమావేశంలోనే కీలక నిర్ణయాలు ఆలయ పవిత్రతను కాపాడే ఆలోచనతో ఉందని తెలియజేస్తోంది. ఫ్రెండ్స్, హిందువులకు సంతోషించదగ్గ ఒక వార్త. అదేంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తొలి సమావేశంలోనే కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలేంటో ఒకసారి చూస్తే, మొదటిది అందరం హర్షించదగ్గది, భక్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిర్ణయం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఏఐ వాడుతున్నారు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. తిరుమలలో కూడా ఉపయోగించి క్యూ లైన్లలో దర్శనం కోసం వెళ్ళిన భక్తులు ఎక్కువసేపు క్యూ లైన్లలో వేచి ఉండకుండా కేవలం 2-3 గంటల్లోనే స్వామివారి దర్శనం అయ్యేలా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. దీనికోసం ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి, కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు వీలైనంత త్వరితగతిన 2-3 గంటల్లోనే దర్శనం పూర్తి చేసుకుని భక్తులు బయటికి వచ్చేలాగా నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా మంచి పరిణామం. మరొకటి, అక్కడ దేవస్థానంలో అన్యమతస్థులు ఉద్యోగస్తులుగా ఉన్న వారిని మళ్ళీ స్టేట్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయటం, అంటే అక్కడి నుంచి విధుల్లోంచి స్టేట్ గవర్నమెంట్కి అప్పచెప్పటం, ఇది కూడా మంచి నిర్ణయం. అలాగే తిరుమలలో ఉన్న డంపింగ్ యార్డ్లోని చెత్తను తొలగించటం. గత ప్రభుత్వం గరుడ వారధిని పేరు మార్చి శ్రీనివాస సేతుగా మార్చింది. అది ఇప్పుడు యథావిధిగా మళ్ళీ గరుడ వారధిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే గత ప్రభుత్వం తిరుమలను టూరిజం ప్లేస్గా, అసలు అది ఆధ్యాత్మిక కేంద్రం, ఈ టూరిజం అని చెప్పి టూరిజం కార్పొరేషన్ ద్వారా అలిపిరిలో 20 ఎకరాలను దేవలోక్ అనే సంస్థకు కేటాయించింది అన్యాయంగా. ఇప్పుడు ఆ భూమిని టీటీడీ పాలక మండలి వెనక్కి తీసుకుంటోంది. తిరుమల అన్నది టూరిజం ప్లేస్ కాదు, ఆధ్యాత్మిక కేంద్రం. అది వైసీపీ చేసిన పెద్ద తప్పు. అలాగే తిరుమలలో రాజకీయాలు మాట్లాడేవారిని, ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. అలాగే మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ప్రచారం చేస్తుంటే తిరుమల స్థానికులు మాకు దేవాలయ ప్రవేశానికి అవకాశం ఇవ్వండి అని అప్పీల్ చేస్తే కళ్యాణ్ గారు పరిశీలిస్తాను అని చెప్పారు, హామీ ఇచ్చారు. ఇప్పుడు అది పాలక మండలి కన్సిడర్ చేసి ప్రతి నెలలోనూ మొదటి మంగళవారం శ్రీవారి దర్శనానికి తిరుమలలో ఉండే స్థానికులకు దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇది పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్టు. అలాగే శ్రీవాణి ట్రస్ట్ అని చెప్పి చాలా అక్రమాలు జరిగినాయి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయో చూసి పేరు మార్చాలనే నిర్ణయం కూడా తీసుకున్నారు. అలాగే దేవస్థానానికి సంబంధించిన డిపాజిట్లు ఇప్పటి వరకు పబ్లిక్ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా ఉన్నాయంట. ఇప్పుడు ఆ ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లన్నీ తీసేసి అన్ని పబ్లిక్ బ్యాంకుల్లోనే డిపాజిట్లు చేసేటట్టుగా సమావేశంలో తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. భక్తులకు అన్నప్రసాదంలో ఉండే మెనూలో మరొక ఐటెం యాడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే టూరిజం అని చెప్పి దర్శనంకి వచ్చే ప్రత్యేక సదుపాయాలన్నీ అసలు పూర్తిగా రద్దు చేశారు. ఈ టూరిజం పేరు చెప్పి ఎన్నో అవకతవకలు జరిగాయి గతంలో, విడిగా. ఇది రద్దు చేయటం కూడా మంచి పరిణామంగా భావించవచ్చు. అలాగే తిరుమలలో శారదా పీఠానికి కేటాయించిన ఆ లీజును కూడా రద్దు చేశారు. అదొక మంచి నిర్ణయం. అలాగే ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలకు సేవలు అందించే ఉద్యోగస్తులకు గత ప్రభుత్వం ఇచ్చిన బహుమానాన్ని మరో 10% పెంచారు. ఇక అన్నప్రసాదం కౌంటర్ని ఆధునీకరించడం, ఇంకా మిగిలిన చిన్న మరామత్తులన్నీ ఉచితంగా సేవలు అందించేందుకు టీవీఎస్ సంస్థతో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఎంఓయూని కూడా ఆమోదించారు. మొత్తంగా చూస్తే మండలి ఏర్పడిన తర్వాత తొలి సమావేశంలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం హర్షించదగ్గది. మంచి మంచి నిర్ణయాలే తీసుకున్నారు. మళ్ళీ పూర్వ వైభవం రావాలని కోరుకుందాం. ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డు కాంట్రవర్సీ విషయంలో మాట్లాడారో దాని ప్రభావం
ఈ నిర్ణయాల మీద పడింది అని అనుకోవచ్చు. నిర్ణయాలు తీసుకున్నవి బాగానే ఉన్నాయి, అన్ని అమలు చేయటంలోనే ఉన్నది వాళ్ళ చిత్తశుద్ధి. మంచి మంచి నిర్ణయాలు. భక్తులకు 2-3 గంటల్లోపే దర్శనం కలిగితే ఎవరికీ ఇబ్బంది ఉండదు. అల్టిమేట్గా భక్తి కోరుకునేది ఏముంది? ఎవరైనా దర్శనానికి వెళ్ళాలి, వెంటనే బయటకు వచ్చేయాలి. గంటలు 24 గంటలు 48 గంటలు చూస్తూ ఉంటాం కదా మనం, అంత క్యూ లైన్లు. అలా లేకుండా ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ వాడతానంటున్నారు. నిర్ణయం మంచిదే, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, పర్యవేక్షణ ముఖ్యం. ఏ నిర్ణయమైనా అమలు చేయటంలోనే ఉన్నది వారి చిత్తశుద్ధి. విఐపి దర్శనాలు కూడా పూర్తిగా బ్యాన్ చేయాలి. ఇట్లా 2-3 గంటల్లోనే దర్శనం అయితే ఎవరు మరకు విఐపి దర్శనం కోరుకుంటారండి? సామాన్య భక్తులకి ఎంతో ఇబ్బంది కలిగిస్తున్నది ఇప్పటి వరకు. 2-3 గంటల్లోనే వాళ్ళు కూడా 2 గంటల్లో దర్శనం అయిపోతుందంటే విఐపి కూడా లైన్లోనే నుంచుంటాడు. స్వామివారి దగ్గరికి అలాగే వెళ్ళాలి కదా. ఫ్లైట్లో వచ్చాము, మా దర్శనం కూడా క్షణంలో అయిపోవాలంటే ఎట్లా? ఈ విఐపి దర్శనాలు రాజకీయ నాయకులు ఎంతమంది ఈ సిఫార్సు లెటర్లు పట్టుకుని ఎడతారండి. ఇవన్నీ పూర్తిగా కంట్రోల్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం మీద దృష్టి పెట్టాలి. అసలు రాజకీయ నాయకుల ప్రమేయమే ఉండకూడదు ఈ దర్శనంలో. ఇక్కడ అందరికీ ఫ్రీ దర్శనం 2 గంటల్లో అయిపోతుంది. ఆ విధంగా ఏర్పాట్లు చేసి పర్యవేక్షిస్తే తీసుకున్న నిర్ణయం మంచిదే, అమలు చేయాలి. భక్తులకి అదే కదా కావాల్సింది. ప్రశాంతంగా దర్శనం 2 గంటల్లో 3 గంటల్లో అయిపోతే ఈ విషయం ఇంకొకసారి పాలక మండలి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు దృష్టి పెడతారని ఆశిద్దాం. మెయిన్ ప్రాబ్లం దర్శనానికి తీసుకున్న నిర్ణయం 2-3 గంటలు అన్నది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఇంకేం కావాలి భక్తులకి? ఇంప్లిమెంట్ చేయటంలో ఉన్నది చిత్తశుద్ధి. చూద్దాం. మొత్తానికి మంచి నిర్ణయాలు తీసుకున్నారు తొలి సమావేశంలోనే. పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు గారికి, ఈవో శ్యామలరావు గారికి, బోర్డు మెంబర్స్, ముఖ్యంగా జనసేన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేందర్ రెడ్డి గారికి అభినందనలు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఇక్కడ వరకు అంటే చివరి వరకు ఈ వీడియో చూశారు అంటే మీకు నచ్చిందని. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యేలా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియచేయండి. మీరిచ్చే లైక్స్, షేర్స్ యూట్యూబ్ రికగ్నైజ్ చేసి నెక్స్ట్ లెవెల్కి మన వీడియోని ప్రమోట్ చేస్తుంది. అదే మీరు నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్గా భావిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని వారు, కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై జై.